రాష్ట్రంలోని కుల వృత్తులపై రేవంత్ రెడ్డి సర్కారు దాడి చేస్తోందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. కల్లుగీత వృత్తి రక్షణ ఇచ్చిన హామీల అమలు చేయాలని కోరుతూ ట్యాంక్ బండ్పై ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద కల్లుగీత సంఘాల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ప్రభుత్వం కుల వృత్తులను ధ్వంసం చేస్తోందని, అందులో భాగంగా కల్తీ కల్లు పేరుతో దుకాణాలపై దాడులు చేస్తోందని ఆరోపించారు. వైన్స్లలో కల్లుగీత సొసైటీ సభ్యులకు 25% రిజర్వేషన్లు ఇప్పిస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ మాట తప్పిందని విమర్శించారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా అధికారంలోకి వచ్చి శ్రామిక వర్గాలను మర్చిపోయి మళ్ళా ఉల్టా కేసులు పెట్టి అక్రమంగా నిర్బంధించి భయప్రాంతాలకు గురి చేసి 20% వైన్ షాపులలో రిజర్వేషన్ ఇస్తా అని చెప్పి ఇవ్వకుండా మళ్ళా పాత పద్ధతి ప్రకారమే అమలు చేసే విధంగా జీవో ఇచ్చి మోసం చేసినందుకు అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చి మళ్ళీ బాధిస్తున్నారు అని చెప్పి శ్రామిక వర్గాల వాళ్ళందరూ ఇక్కడ రావడం జరిగింది. అందరు కూడా మోసం చేసిన జీవోను చేయడం జరిగింది. కొత్త జీవో మాకు ఇవ్వాలి, ఖచ్చితంగా మేము గౌరవిస్తాం, మాటలు నిలబెట్టుకుంటే అది మోసం చేస్తే మేము ఎట్టి పరిస్థితి ఒప్పుకోమని చెప్పి అన్ని సంఘ నాయకులు కూడా వాళ్ళు బాధ్యత వాళ్ళు చించేయడం జరిగింది.